అసలే ఓటమి భారంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. మాట్లాడితే బెంగళూరు పారిపోతున్న పరిస్థితి. పులి మీద పుట్టలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరొక ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా సుప్రీంకోర్టులో తన కేసులకు సంబంధించి. అసలు జగన్మోహన్ రెడ్డి అందరి కాళ్ళు పట్టుకుని అధికారం కోసం పోకులాడేదే తన కేసులను కాపాడుకోవడానికి. అలాంటిది ఇప్పుడు అధికారం లేకపోవటమే కాకుండా సుప్రీంకోర్టులో ఇదే సమయంలో తన కేసులకు సంబంధించి ఆ ఎదురు దెబ్బ తగలటంతో ఆయనకి దిక్కుతోచని పరిస్థితి. ఒక రకంగా వైసీపీ నేతలందరూ కూడా ఒక రకంగా ఇది గట్టి షాక్ లాంటిదే. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలి, ఇక్కడ జాప్యం జరుగుతుందని చెప్పి గతంలో నాడు ఎంపీగా ఉండి రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మనకు తెలుసు, 2 పిటిషన్లు దాఖలు చేశాడు. ఒకటి తన బెయిల్ రద్దు చేయాలని, 2 కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని. సో ఈ పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ మీద ఆల్రెడీ గతంలో విచారణ జరిగింది. ఆ సిబిఐతో పాటు ఇతరులందరికీ కూడా నాడు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేసు కూడా అపీల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విచారణ సందర్భంగా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేసింది అదే మింగుడు పడని అంశం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు జాప్యం జరుగుతుంది? ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరగొద్దు. ఇతరులు వేసే పిటిషన్లను పరిగణలోకి తీసుకోవద్దు. కేసు ట్రయల్కు డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి కేసును చూస్తే మాకే బాధేస్తుంది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ కన్నా వ్యాఖ్యానించారు. అంటే ఈ కేసు ఎంత జాప్యం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పాడు, నేను సిబిఐ మొత్తం ఇచ్చినటువంటి అఫిడవిట్లు మొత్తాన్ని కూడా నేను చదివాను, కానీ బాధ కలుగుతుంది. కేసులో ఎటువంటి పురోగతి లేదు. వాస్తవానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రోజువారీ విచారణ చేపట్టాలి ఖచ్చితంగా. ఆ రఘురామకృష్ణరాజు తరపున హాజరైనటువంటి లాయర్ కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లను దాదాపు 6 మందో 9 మందో న్యాయమూర్తులు విచారించి తీర్పు ఇచ్చే సమయంలో బదిలీ అయిపోయారు, మళ్ళీ కేసు మొదలుకు వస్తుందని చెప్పి ఆయన చెబితే ఆ న్యాయమూర్తి కూడా దాంతో ఏకీభవించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇలా ఆ జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ఇందులో సాక్షులు అనేవారు ఎక్కువగా ఉన్నారు. వేల పేజీల్లోనేమో ఛార్జ్ షీట్లకు సంబంధించి ఉన్నాయి. అలాగే సాక్షులేమో దాదాపుగా 900 మంది సాక్షులు. సిబిఐ 900 మందిని సాక్షులుగా చేర్చింది. సో ఇలాంటి సమయంలో అంతమంది సాక్షులను విచారించడం అనేది కొంచెం జాప్యమైంది. బట్ అలాగని చెప్పి దాదాపు 10 ఏళ్ళు జాప్యం జరగాల్సిన అవసరం అయితే లేదు. దీని మీద సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చింది చూడండి. ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే జగన్పై విచారణ ఆపొద్దు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందన్న జస్టిస్ కన్నా. చూడండి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ చూస్తే బాధ కలుగుతుంది, కేసుని కావాలని వేళ్ల తరబడి సాగదీస్తున్నట్టుగా కనపడుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే అందులో ఎంత డెప్త్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఉత్తర్వు తప్పు, ఈ ఉత్తర్వు తప్పు అని సిఆర్పిసి సెక్షన్ 305, 317, 205 కింద ప్రతివాదులు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారంటే ఎలా? కేసు విచారణ జరిపే విధానం ఇదేనా? సో వాస్తవానికి కేసు ముందుకు నడవకుండా ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అందులోని ఒక్కొక్క పాయింట్ని ఎత్తి చూపి ఒక్కొక్క పిటిషన్ దాఖలు చేస్తున్నాడు. డిశ్చార్జ్ పిటిషన్లు అంటారు. సో డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ అయిన తర్వాతే మెయిన్ కేసులోకి సాధారణంగా వెళుతుంటారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ అవ్వవు. వందల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. సాధారణంగా ఒక కేసుకు సంబంధించి 1 ఉంటుంది, 2 ఉంటుంది, మహా ఉంటే 10 డిశ్చార్జ్ పిటిషన్లు మనం ఎక్కడైనా చూసుంటాం. జగన్మోహన్ రెడ్డి కేసులో 100 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. మేబీ 1000 దాకా కూడా వెళ్ళి మనకు తెలియదు. ఎందుకు ఇదంటే జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ ఏంటంటే కేసుని మెయిన్ ట్రయల్లోకి వెళ్ళకూడదు. కేసుని ఒకవేళ ఇదన్నీ కూడా ఈడీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులు ఎలా ఉంటాయి అంటే వన్స్ ట్రయల్ గాన స్టార్ట్ అయింది అంటే అందులో తప్పించుకోవడానికి ఉండదు. ఈడీ ఒక కేసును గాన కరెక్ట్గా పికప్ చేసింది అంటే అందులో ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా అటాచ్ జరిగింది. అక్కడ పక్కా ఆధారాలతో, సాక్షులు, సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడిని పెట్టింది ఎవరు, ఆ పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందారు అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనీ ట్రయల్ నిర్వహించింది. సో చంద్రబాబు గారి కేసులో మనీ ట్రయల్ జరగల, ఎందుకంటే అక్కడ అమౌంట్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి కేసులో మనీ ట్రయల్ జరిగింది, ఎందుకంటే అక్కడ అమౌంట్ అనేది ఉంది. కాబట్టి నిజంగా మెయిన్ కేసులో కానీ వెళ్తే ఖచ్చితంగా ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి దొరకటం ఖాయం. 1 2 ఏళ్ళు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా దొరుకుతాడు.
అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసలు మెయిన్ కేసులోకి వెళ్లకుండానే ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్తో కాలక్షేపం చేస్తుంటే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నా ఆదేశించారు ఏమని, ఇది ఏదో ఒక కారణం చెప్ప అది తప్పు ఇది తప్పు అని చెప్పి ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. కానీ అలాగని చెప్పి మెయిన్ కేసు విచారణ ఆపితే అసలు కేసే ముందుకి నడవదు. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లతో సంబంధం లేకుండా కేసును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక స్పష్టమైన కీలకమైన ఆదేశం ఇవ్వటంతో పాటు ప్రజాప్రతినిధుల మీద దాఖలైనటువంటి కేసుల్ని రోజువారీ విచారణ చేపట్టాలి, అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి అన్న విషయాన్ని మరొకసారి సిబిఐకి కూడా గుర్తు చేసింది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు జగన్మోహన్ రెడ్డి కేసునైతే ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జాప్యం జరుగుతున్నందున వాటి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసు పైన జస్టిస్ సంజయ్ కుమారు అలాగే జస్టిస్ మహదేవన్తో కలిపి జస్టిస్ సంజయ్ ఖన్నా వీళ్ళు ముగ్గురు కలిసి త్రిసభ్య ధర్మాసనం అయితే ఈ కేసులను అయితే తీసుకోవడం జరిగింది. సో జగన్ తరపు లాయర్లకు కూడా కొంచెం ఘాటైన వ్యాఖ్యలే చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా. ఎందుకంటే ఇంతమంది సాక్షులు ఉన్నప్పుడు కేసు ఆలస్యం అవుతుందని చెప్పి జగన్ తరపున ముకుల్ రోహత్ గతి జగన్మోహన్ రెడ్డి లాయర్లంతా కూడా నిమిషాలకి లక్షలు కోట్లు తీసుకునే వాళ్ళనే పెట్టుకుంటాడు తప్ప చిన్న చిన్న వాళ్ళు పెట్టుకోడు, ఎందుకంటే ఆయన కేసులు అలాంటి కేసులు. సో అప్పుడు కూడా సుప్రీంకోర్టు కలగజేసుకుంది, ఎస్ మేము కూడా చాలా కేసులు విచారించాం, మాకు కూడా ఇవన్నీ తెలుసు, కానీ ఆ కారణం చేత అసలు కేసు విచారించినంటే ఎలా కుదురుద్ది, కేసు ఎప్పుడు తేలుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కలగజేసుకుని తిరిగి రివర్స్లో వాళ్ళకే చెప్పడం జరిగింది. దాంతో అటుపక్క నుంచి కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే రఘురామకృష్ణరాజు తరపు లాయర్ చూసి మీరు అఫిడవిట్ చూస్తే షాక్ అవుతారండి అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ ఖన్నాతో అంటే ఆయన ఏమన్నాడంటే జస్టిస్ ఖన్నా స్పందిస్తూ తాను సిబిఐ నివేదిక చూశానని బాధ కలిగిందని చెప్పారు. విచారణ కోర్టులో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తులతో సంబంధం లేకుండానే విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇతర విషయాల్లోకి వెళ్ళకూడదని స్పష్టం చేశారు. ఇతర విషయాలంటే డిశ్చార్జ్ పిటిషన్లను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాలు కుదరదు. అలాగే అంటే ఒక రకంగా ఏంటంటే జాప్యం ఎందుకు జరుగుతుందని చెప్పి కొంచెం గట్టిగానే ప్రశ్నించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కాలయాపన ఏంటి కాలయాపన, సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం, డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు, మేము అనేక వాద్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం, సిబిఐ అఫిడవిట్లో విషయం ఏమీ లేదు, మా మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ సాగాలి, సత్వర విచారణకి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చామని చెప్పి మరొకసారి అంటే సిబిఐ ఇస్తున్నటువంటి అఫిడవిట్లో పసలేదు, మాకు అర్థమవుతుంది, కేసు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఎక్కడ కనపట్టలేదు అన్నట్టుగా ఒక రకంగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశాలుగా మారాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజువారీ విచారణ ప్రారంభించాలి, డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా కేసు విచారించాలి అని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు.